నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను ఒత్తుకున్నావయ్యా. దూరా పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను ఒత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినారు, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడవలేదయ్యా. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినారు, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడవలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా
రెండో అధ్యాయము నుంచి మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయం చూసుకున్నట్లయితే మనం ఇక్కడ కొన్ని మాటలు మనకి కనపడతా ఉంటాయి. రాజైన హేరోదు దినముల యందు యోదయ దేశములో బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పారు. చూడండి, ఎందుకంటే ఇక్కడికి వచ్చారు వీళ్ళు, ఎందుకంటే బాగానే వచ్చారు, నక్షత్రాన్ని చూసే వచ్చారు, ఎందుకంటే ఒక దేవుడు పుట్టాడు, పరమాత్ముడు పుట్టాడు అని చెప్పి. కానీ ఇక్కడికి వచ్చి ఏమీ ఏ పని లేనట్టుగాను రాజు దగ్గరికి వెళ్ళి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని చెప్పి అన్నాడు. అది ఒక సాతాను ఒక ప్రేరేపణ ద్వారాగా ఇక్కడ జరిగినటువంటి క్రియ ఇది. ఎందుకంటే మనం దేవుడికి ఏం పెట్టకపోయినా వాళ్ళ దేవుడు మనకు రోజు కూడా ఏదో ఒకటి పెడతానే ఉంటాడు. కానీ దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేయొద్దని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తాను. వీళ్ళు ఏం చేశారు, అన్నీ పట్టుకొచ్చారు, కానుకలు పట్టుకొచ్చారు, సాంబ్రాన్ని పట్టుకొచ్చారు, బంగారం పట్టుకొచ్చారు, అన్నీ పట్టుకొచ్చి చివరికి ఎక్కడికి వెళ్ళారు, రాజు దగ్గరికి వెళ్ళారు. వీళ్ళు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అంటారు. అయ్యో ఏంటిది ఏంటి, ఎందుకంటే నా సింహాసనము నేను బ్రతికున్నంతకాలం నేను దిగకూడదు అనుకుంటున్నాను, ఏంటి యూదుల రాజు అన్నాడు ఏంటి, అసలు యూదులు అంటే చాలా శాంతస్తవాదులు, ఎందుకంటే వాళ్ళ రాజు ఉన్నాడంటే మమ్మల్ని సింహాసనం నుంచి కూలదోస్తారని చెప్పి. అదేంటి, అది ఎలా జరిగింది అన్నాడు వీడు. చూడండి ఇక్కడ సాతాను యొక్క ప్రభావం ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఎందుకంటే ఇక్కడ ఈ జ్ఞానులు వెళ్ళి ఎప్పుడైతే యూదులు రాజుగా పుట్టాడని చెప్పి తెలియజేశాడో కలవరం మొదలైంది, రాజులో కలవరం మొదలైంది. కలవరం మొదలైనటువంటి రాజు చేసినటువంటి పని మనం చదువుకుంటా వెళతా ఉంటే మనకి ఇక్కడ కనపడతా ఉంటుంది. చూడండి, ఎందుకంటే ఇక్కడ 5వ వచనం చదువుదాం, కొద్దిగా చదువుకుంటాం, ఎదరికి వెళదాం. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే ఏలయనగా యోదయ దేశపు బెత్లెహేమ, నీవు యోధ ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానివి కావు, ఇశ్రాయేలులు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది. ఎందుకంటే యెషయా అనేటువంటి ప్రవక్త రాసినటువంటి ప్రవచనం చూపెడతాను. పండితులందరినీ పోయేసాడు, ఏంటి రాజు పుట్టాడు అంటున్నారు, ఏంటి గొడవ తేల్సిన అంటున్నాడు. కానీ ఎక్కడ పుడతాడో చెప్పండి అంటున్నాడు. ఎక్కడ పుడతాడో ఇంకెక్కడ ప్రవక్తల గ్రంథంలో రాసి ఉన్నది. ఎందుకంటే యోధ బెత్లెహేమ్ అనేటువంటి ప్రాంతంలో పుడతాడని చెప్పి రాయబడి ఉందని చెప్పి ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు. వీళ్ళు ఈ పెద్దలందరూ ఈ తీర్మానం చేశారు. కానీ ఆ పెద్దలు ఏం చేశారు, వాళ్ళు ఏం చేశారు, జ్ఞానులందరూ నక్షత్రాన్ని పట్టుకుని వచ్చి ఇక్కడికి వచ్చి యూదుల రాజు ఎక్కడ అంటున్నాడు. కానీ ఇక్కడ యోధ బెత్లెహేములోనే మీరు వెళ్ళండి, ఎందుకంటే మీరు ఎక్కడ ఉన్నారో చూడండి, మాకు తెలియదు, కానీ మీరు వెళ్ళి కూడా మాకు కూడా చెప్పండి, నేను పూజ చేస్తాను అంటున్నాడు. రాజు పూజ చేస్తాడా? రాజు ఎందుకు చేస్తాడు? పూజ చేయవలసిన పని ఏంటి? చేయడు, అంతే కదా. వెళ్ళండి చూసిరండి అంటున్నాడు. కానీ ఇక్కడ ఎలా ఉంది, వీళ్ళు అంటున్నారు యోధ బెత్లెహేములోనే అంటా ఉన్నాడు. ఎందుకంటే అక్కడ అదే తెలియబడతా ఉంది. ఎందుకంటే ఆ యోధ బెత్లెహేము వాసి కాదు ఇతను, ఎందుకంటే ఎక్కడో నివసించుతా ఉన్నారు, దూరముగా. ఎక్కడ నివసించుతా ఉన్నారు వీళ్ళు? ఎక్కడ చెప్పండి, ఎక్కడ నివసించుతా ఉన్నారు చెప్పండి మీరు ఒకసారి. బైబిల్ చదువుతున్నారు కదా రోజున, ఎక్కడ ఉంటున్నారు వీళ్ళు? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ప్రజాసంఖ్య రాయబడటానికి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అక్కడికి 100 కిలోమీటర్ల దూరం నుంచి నడిపించి ప్రజాసంఖ్య రాయబడటానికి తీసుకొచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో తెలియజేస్తా ఉంది. ఇక్కడ అదే రహస్యం. ఎందుకంటే యోధ బెత్లెహేములోనే పుట్టాడు అని అంటే నిజంగా కూడా యోధ బెత్లెహేములో ఇంటింటికి తిరిగి యేసుప్రభు ఎక్కడున్నాడో నిలకటానికి అవకాశం దొరుకుద్ది అక్కడ. చూడండి, మీరు ఒకసారి ఆలోచన చేయండి. కానీ మీరు వెళ్ళి చూసిరండి అన్నారు. కానీ వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు దారిని వెళ్ళారు, చూశారు. దేవుడు మాట తూసి తప్పకుండా వాళ్ళు ఏం చేశారు, మీరు వచ్చిన దారిని వెళ్ళండి, మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళకండి అని ఎప్పుడైతే మాట అన్నట్టు పోయారు. వీళ్ళు పోయి ఇంకా రాలేదేంటి అనేదానికి యోధ బెత్లెహేములోనే కదా అని చెప్పి ఇంకా ఎలాగైనా వేసేయచ్చు అని చెప్పి 2 సంవత్సరాలు ప్రాయము కలిగిన ప్రతి శిష్యుని కూడా చంపేయమని చెప్పి తెలియజేస్తాం. చూడండి సాతాను యొక్క ప్రభావం ఎలా ఉంటుంది చూడండి. అది కూడా బైబిల్ గ్రంథంలో చాలా మనం చూసినట్లయితే మనకు టైం లేదు, కానీ దగ్గరికి వచ్చింది, మనం 15 నిమిషాలు ముగించుకోవాలి కాబట్టి ఇక్కడ మనం 17వ వచనం చూసుకుందాం. చూడండి, ఇదే అధ్యాయంలో 17వ వచనం చూసుకుందాం. రామాలో ఆంగ్ల ఆర్పులు వినపడెను, ఏడుపును మహారోదన ధ్వనియు
కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున వాదార్పు పొందక నల్లకై ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరని. ఎందుకంటే చూడండి, బైబిల్ అంటే నీవు బైబిల్ని ఎందుకు నమ్మేమని ఎవరైనా అడిగారు అనుకోండి, మీరు ఏమంటారు చెప్పండి? బైబిల్ని ఎందుకు నమ్మారండి? ఏమోనండి, బైబిల్ కొనుక్కోమంటున్నారండి, మేము ఉంచుకుంటున్నామండి అంటారు. అంతే. బైబిల్ నమ్ముతున్న బైబిల్ సాక్ష్యాధారాలతో కూడా అన్నీ మనకి పరిచయం చేస్తే చదివితే దీంట్లో దొరుకుతూ ఉంటుంది. అంతే కదా, దాన్ని చదవకపోతే దొరకదు. కానీ మనం చేయవలసినటువంటి పని ఒకటి ఉంది. ఎందుకంటే ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు చేయవలసినటువంటి పని ఉంది. ఎందుకంటే బైబిల్లో ఉన్నటువంటి వాక్యాన్ని అర్థం చేసుకుంటే, బైబిల్లో ఉన్నటువంటి వాక్యాన్ని అర్థం చేసుకుంటే సేవకుడు అనేటువంటి వాడు మరి విశ్వాసులు మనోభావాలతో ఆడుకోకుండా ఉంటాడు. విశ్వాసులని సక్రమైనటువంటి మార్గంలో నడిపించేటువంటి మరి ఒక వ్యక్తిగా తయారవుతాడు. ఈరోజు మరి సువార్త కానుకల సువార్త అయిపోయింది. ఈరోజు కానుకల సువార్త అయిపోయింది. ఒకప్పుడు నా స్థితి చూస్తే చాలా దీనస్థితి. ఎందుకంటే ఉన్నదంతా అయిపోయింది, ఏమి లేదు. ఇంకా అప్పులోళ్ళు, ఎందుకంటే ప్రతి వాళ్ళు పాటలు పాడేవారు. అప్పులోళ్ళు సప్పులోళ్ళు సందమామ అని చెప్పి మా ఇంటి పక్కన వాళ్ళు పాటలు పాడుతూ ఉండేవారు. ఏదైనా కారు వస్తే అంతా అయిపోయింది, ఇంకా ఏముంది, కారు వచ్చింది, రేపు ఎల్లుండో అక్కడికి వెళ్తారు, టౌన్కేస్తారనేవారు. అది నిజమా అవుతుందా అంటే నిజమే. కానీ ఆ టైంలో దేవుడు నన్ను రా అని చేయబట్టుకున్నప్పుడు లెగిసిన తర్వాత మరి నేను కూడా బైబిల్ ఇచ్చుకుని ఈ లోకం మీద పడితే ఏం చేయాలి, నేను కూడా 4 సంఘాలు కట్టేసి ఈ పాటికి మనకున్న తెలివితేటలతోటి, ఎందుకంటే అదే పని మీద ఉంటే చాలా చాలా సంపాదించేసి ఉండేమో. కానీ నేను చూశాను, బైబిల్ని చదివి బైబిల్లో చదివినటువంటి చదివినప్పుడు అనుకున్నాను, ఏది ఏమైనప్పటికీ కూడా బైబిల్ ప్రకారంగా జీవించడమే తప్ప మనం రెండో మార్గంలో లేదు. మన ద్వారాగా మారక్కలేదు. మారినటువంటి వాళ్ళు నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళక్కర్లేదు. ఉన్న 4 చాలు, 10 మంది అయినా చాలు అని చెప్పి మరి బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని మాత్రమే పట్టుకోగలిగాం. అదే తెలియజేస్తుంది. బైబిల్ని నేను ఎందుకు నమ్మేమంటే, మరి యెషయా గ్రంథములో 700 సంవత్సరాల క్రితం రాసినటువంటి వాక్యము ఇక్కడ నెరవేరుతుందంటే బైబిల్ సత్యము, బైబిల్లో ఉన్నటువంటి ఒక వాక్యము సత్యము, వాక్యము ద్వారాగా మన జీవితానికి కావాల్సింది ప్రతిది కూడా సిద్ధపాటు అవుద్దని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. మనం ఎక్కడ చదువుకున్నాం చూడండి ఒకసారి. మనం ఎక్కడ చదువుకున్నాం? 17వ వచనంలో చదువుకున్నాం. 17వ వచనంలో చదువుకున్నాం చూడండి. 4వ అధ్యాయము 4వ వచనం కూడా చూద్దాం ఒకసారి. 4వ అధ్యాయం 4వ వచనం కోసం. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది అని. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే కిందకి దుముకుము, ఆయన నిన్ను తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తు పట్టుకుందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీ ప్రభు అయిన దేవునిని నీవు శోధింప తగదు, పో అతలకని చెప్పి మరి ఒకసారి రాయబడి ఉందని చెప్పి తెలియజేశాడు. అపవాది ఇడిచిపెట్టి వెళ్ళిపోయాడండి. ఇంకా అపవాది ఇడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేముంది, చూశాడు ఇడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ దేవుడు ఈ లోకానికి వచ్చినటువంటి పని ప్రారంభించాడు. చూడండి, ప్రారంభించిన కాడి నుంచి ఈ లోకంలో ఎన్నో చిక్కులు, ఇబ్బందులు, బాధలు, వేదనలు అనుభవించాడు. చూడండి, ఎందుకంటే 3.5 సంవత్సరాల కాల వ్యవధి ఆయన కుటుంబ సభ్యులు వేధించారు. కుటుంబ సభ్యులు కూడా, ఎందుకంటే అన్నతమ్ములు ఉన్నారు, ఎందుకంటే యేసు ప్రభుకు కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా వేధించారు. కుటుంబ సభ్యులు వేధించారు. ఎందుకంటే ఆ సమాజంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నిందించారు రకరకాలైనటువంటి మాటలు, పదజాలంతో. ఎందుకు చేశారు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఈయన నిజమైనటువంటి రక్షకుడని ఎవరికి తెలియదు. అంతా మరి రహస్యముగా 30 సంవత్సరాలు పెరిగి బయటకు వచ్చినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. మనమైతే
ఏదైనా మనలో ఏదైనా ఒక శక్తి ఉందనుకోండి, మనం ముందే డప్పు టొమకేత్తం మొదలెడతాం, ఓహో ఇది నా గొడవ అని చెప్పి. కానీ 30 సంవత్సరాలు ఆయన రహస్యముగా పెరిగి లేఖనాలన్నీ నెరవేరటానికి, ఆయన శిలువ మానుపై ఎక్కటానికి ఆయన ఎంతో రహస్యంగా పెరిగాడు. నిజంగా యేసు ప్రభు దేవుడని చెప్పి ఆ సమాజానికి తెలుసుంటే శిలువ వేయనే వేయరు, లేఖనాలు నెరవేరకపోతే ఈ శాంతి స్థాపన అనేటువంటిది జరగదని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తాను. చూడండి, ఈరోజు ఇంత శ్రేష్టముగా ప్రపంచ దేశాలు 250 దేశాలు ఎన్నో ఉన్నాయని చెప్పి కొన్ని లెక్కలు తెలియదు, మనకు కూడా పూర్తిగా లెక్కలు తెలియదు. ఈ 250 దేశాలలో యేసు ప్రభుని ఎరగనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే లేరు. యేసు ప్రభుకి శత్రువులు ఉన్నారు, కానీ యేసు ప్రభుని ఎరగనటువంటి వాళ్ళు లేరు. ఎందుకంటే యేసు ప్రభు ఆధ్యాత్మిక రాజ్యాన్ని స్థాపించటానికి వచ్చాడు. అదే రాజు తెలియక, ఎందుకంటే తన రాజ్యం అనుకుని కలవరపడ్డాడు. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, బైబిల్ గ్రంథం అదే తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే దావీదు సింహాసనం ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుందని చెప్పి మరి దేవుడు అన్నాడు. మరి ఉందా? దావీదు సింహాసనం కూలిపోయింది. యోధా సామ్రాజ్యాలన్నీ కూలిపోయినాయి, ఇజ్రాయేల్ దేశం అంతా కూలిపోయింది. మరి స్థిరంగా ఉంది. దేవుడు వాగ్దానము మరి నమ్మదగినదా నమ్మలేనటువంటిదా మనం ఆలోచన చేసినట్లయితే అబోధ కల్పన చెప్పాలి మనం చూసుకున్నట్లయితే. కానే కాదు, అది అబోధ కల్పన కాదు. దేవుని రాజ్యం అంటే ఆధ్యాత్మిక సింహాసనం. ఎందుకంటే ఒక రాజ పరిపాలన అంటే అతని జీవితకాలంలో ముగిసిపోతుంది. ఎందుకంటే నిజంగా కూడా అన్ని సౌకర్యంగా ఉంటే జీవితకాలంలో ముగిసిపోతుంది, ఇంకో రాజు రావాల్సిందే. కానీ స్థిరముగా నిలబడద్ది నీ సింహాసనం అని చెప్పి దేవుడు దీవించాడు. స్థిరముగా సింహాసనం ఎక్కి పరిపాలన చేస్తున్నాడంటే ఆధ్యాత్మిక రాజ్య సింహాసనాన్ని ఎక్కి పరిపాలన చేస్తున్నాడు. ఆ ఆధ్యాత్మిక రాజ్య సింహాసనం ఏమిటి అని మనం ఈ రోజున ఆలోచన చేసుకోవాలి. చూడండి ప్రియమైనటువంటి సహోదరులు, ఎంతోమంది నిందిస్తూ ఉంటారు. ఎలా నిందిస్తూ ఉంటారంటే యేసు ప్రభు నిందిస్తూ ఉంటారు, యేసు ప్రభు నమ్మినటువంటి వాళ్ళని నిందిస్తూ ఉంటారు తెలియక. ఈరోజు ఆధ్యాత్మిక సింహాసనం అంటే అదే క్రీస్తు శకమనేటువంటి సింహాసనం ఎక్కి ఆయన పరిపాలన చేస్తున్నాడు. చూడండి, ఈరోజు ఆయన ఆ సింహాసనము లేకపోతే ప్రపంచ దేశాలన్నీ కూడా అల్లుకొల్లోలం అయిపోను. ఎందుకంటే ఈరోజు చూసినట్లయితే మరి ఇక్కడ రాత్రిగా ఉంది, ఒక దుక్కున పగలుగా ఉండొచ్చు, లేదా అక్కడ పగలుగా ఉంది, ఇక్కడ రాత్రిగా ఉండొచ్చు. కానీ ఎక్కడ చూసినా మరి మనం చూసినట్లయితే ఒకే ఒక తారీఖు, ఒకే ఒక నెల, ఒకే ఒక మరి సంవత్సరం, ఒకే ఒక ఆధారమై ఉన్నట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తాం. చూడండి, క్రీస్తు శకమనేటువంటి గొడుగుపై మనందరం, గొడుగు నీడ క్రింద మనం బ్రతకటానికి అవకాశం వచ్చింది. అదే హైందవులు అనేటువంటి వాళ్ళు చాలా మరి హింసిస్తూ ఉంటారు క్రైస్తవులు అనేటువంటి వాళ్ళని. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కడు మరి ఎక్కడ బ్రతుకుతున్నాడు అంటే యేసు ప్రభు అనేటువంటి క్రీస్తు అనేటువంటి గొడుగు కింద జీవించుతా ఉన్నారని చెప్పి ఖచ్చితంగా నేను చెప్పగలను. ఒకడంటా ఉన్నాడు, ప్రతిరోజు ఏళన చేస్తున్నాడు ఒకరిని పట్టుకుని, నువ్వు దేవుడి బిడ్డవా, అది బిడ్డ ఈ బిడ్డవా అని చెప్పి ఏళన చేస్తున్నాడు. చేసినప్పుడు ఈడు బాహి అని కొట్టుకునే అంత స్థితికి వెళ్ళిపోయేదాడు. నేను వెళ్ళాను, ఏంట్రా బాయ్ ఏంటి గొడవ ఏంటన్నా, గొడవ ఏంటంటే ఈయన ఏదో అంటున్నాడండి అన్నాడు. మరి నువ్వేమన్నావు అన్నాను. ఆడేదో అంటున్నాడు, నువ్వేమన్నావని అడిగా, నీ ఏదో చెప్తున్నాడు. ఇదిగో ఈరోజు మొదలుకిచ్చుకుని అని నువ్వు కానీ నీ ఇంటిలో నీ పెట్టులో ఉన్నటువంటి యేసుప్రభుని తీసి బయటపడాయి అన్నాను. నా పెట్టులో యేసుప్రభు ఎందుకున్నాడు అన్న, నువ్వు రాసుకున్న నోటుల మీద ఉంది యేసుప్రభు యొక్క తారీఖు, నీ పెట్టులో ఉన్నటువంటి ప్రతి దాని మీద కూడా నువ్వు రాసుకుంటున్నావు, ప్రతిరోజు కూడా రాసుకుంటున్నావు. అదే యేసుప్రభు యొక్క మరి గొప్ప శక్తి అయి ఉంది. దాన్ని యేసుప్రభు అనుభవించి ఎవరిని నిందంతావను. అదేంటి నేనెందుకు, మరి నువ్వెందుకు, అది క్రీస్తు శకం అనేటువంటిది ఏమిటి అది? ఎందుకంటే ఈరోజు నువ్వు నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నీ నెలలన్నీ రాసుకుని అసలు దాని మీద పెట్టుకుని వడ్డీ సహా వసూలు చేసుకుంటున్నావు. ఈ రోజు మొదలుకిచ్చుకొని యేసు ప్రభు యొక్క నీ ఇంట్లో ఉంచేవాడి నీ డొక్క చింపేస్తాను ఏమనుకున్నాను. నీతో నాకు ఎందుకు వచ్చిన బాబా ఎందుకులే మీరు వెళ్ళాలని పాడని వెళ్ళిపోయాడు. చూడండి, ఈరోజు మరి ఈ రకంగా యేసు ప్రభు మరి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉండి 3.5 సంవత్సరాలు శ్రమపడి శిలువ మానుపై ఎక్కి మరణించినప్పుడు ఎన్ని సంవత్సరాలు అని చెప్తుంది?
క్రీస్తు శకం ఎన్నో సంవత్సరంలో పుట్టాడని చెప్తుంది? చెప్పండి, మీరు చెప్పండి. 6వ సంవత్సరంలో పుట్టాడని చెప్తుంది. క్రీస్తు శకం అంటే 6వ సంవత్సరంలో పుట్టాడండి. మరి క్రీస్తు శకం ఎలాగైంది చెప్పండి మీరు? క్రీస్తు శకం 6వ సంవత్సరంలో పుట్టాడని ఆధారాల ద్వారాగా తెలియబడతా ఉంది. ఎందుకంటే అప్పటికే శకం స్టార్ట్ అయింది. నీకు కావాలితే చూపెడతాను, ఎందుకంటే దాంట్లోనూ బైబిల్ గ్రంథంలో ఉంది. అప్పటికే మనం స్టార్ట్ చేసాం, ఎందుకంటే ఆలయాన్ని కడతాం స్టార్ట్ చేశారు. ఎక్కడ? అపోస్తుల కార్యంలోను ఆలయాన్ని కట్టడం స్టార్ట్ చేసి చివరికి ఏం పేరు పెట్టాలో కూడా అన్ని పేర్లు ఉన్నాయి. ఎందుకంటే ఈ చుట్టుపక్కల చూస్తే అన్ని దేవుళ్ళు ఉన్నారు, అందరి పేర్లు ఉన్నాయి. పేరే దొరకలేదు అక్కడ. పేరు దొరకకపోతే ఆ ఆలయం ఖాళీగా ఉంటే అక్కడికి వెళితే అపోస్తులైనటువంటి పౌలు వెళ్ళాడు. ఏంటి దీంట్లో ఏం పెట్టలేదు ఏంటి అని అడిగాడు. ఏం దొరకలేదు మాకన్నా, పేరే దొరకలేదంట వాళ్ళకి. అదే, ఎందుకంటే మీకు తెలియబడనటువంటి దేవుడు ఆయనే యేసు ప్రభు. అదే నేను సువార్త ప్రకటించుతానని అక్కడ సువార్త ప్రకటించినట్లుగా అపోస్తుల గ్రంథంలో తెలియబడింది. అలాగే మరి అక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి, క్రీస్తు శకం 6వ శతాబ్దంలో ఈ యొక్క మరి విధానం తిరగరాయబడతాం మొదలుపెట్టింది. అప్పుడు అంత క్రితం క్రీస్తు పూర్వం రకరకాల ప్రాంతాలు రకరకాల శకాలు ఉండేవి. ఆ శకాలన్నీ కూడా ఎవరో ఒక మహానుభావుడు దాన్ని తిరగరాయాలని చెప్పి పేరు దొరక్క దాన్ని అలా 6 సంవత్సరాలు మరి 33 సంవత్సరాలు గతించిన తరువాత దానికి పెట్టినటువంటి పేరు అదే క్రీస్తు శకం. ఈరోజు మనం ఆ క్రీస్తు అనేటువంటి గొడుగు కింద ఉండటానికి అవకాశం ఇచ్చాడు ఈరోజు. అదే, ఎందుకంటే సంవత్సరములు జరుగుతుండగా ఏం మాట్లాడుకున్నాం మనం? సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు నూతన పరచబడుము. ఎందుకంటే హబక్కూకు అనేటువంటి ప్రవక్త తెలియజేసినటువంటిది 2024వ సంవత్సరం 365 రోజులు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలో నూతన పరచబడి జనవరి నెలలోకి వచ్చేస్తున్నాం మనం. చూడండి ప్రియమైనటువంటి సోదరులు, ఇంత అద్భుతమైనటువంటి మరి అసలు ఈ రకమైనటువంటి ఇంతమంది మరి ఎంత అద్భుతంగా ఈ శకం నిలబడటానికి గల కారణం ఏంటని మనం ఆలోచన చేసుకున్నట్లయితే, ఆయన శ్రమపడి ఆయన మన కోసం ఆయన రక్తాన్ని సిందించి మరి లెగసి ఆయన ఈ దేశానికి ఈ యొక్క మరి ప్రపంచానికి ఏం అందించాడంటే ఆయన శకాన్ని అందించాడు. చూడండి, ఎంతోమంది ఆలోచన చేసి ఎవరి పేరు పెడదాం అనుకుని ఇంకే ఎవరు, ఎందుకంటే ఎవరి పేరెట్టినా అక్కడ కుదరలేదు. కానీ ఆ క్రీస్తు మహనీయుడు పేరును మనం ప్రకటిద్దామని చెప్పి తీర్మానం చేసుకున్నారు. అదే క్రీస్తు శకం. నాకు సంబంధించిన దైవజనులకు వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ, నా సహోదరులందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా నా జీవితంలో నా దేవుడు నాకు చేసిన ఉపకారాలు, నేను ఇందుడి నుంచి క్రైస్తవుల్లోకి వచ్చాను. మా ఫాదర్ టీచర్ చేసేవారు. అలాగే రేలింగి, తణుకు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చేసేవారు. ఆ తర్వాత వాళ్ళు అన్యులు. తర్వాత నేను ఒక డాక్టర్ గారి దగ్గర జాయిన్ అయ్యాను, పిప్పర్లో పొడవు డాక్టర్ గారి దగ్గర, రాజు గారి దగ్గర. అక్కడ ఒక కాంపౌండర్ గారు జాన్ గారు అని ఉండేవారు. ఆయన మామే సీనియర్ కాంపౌండర్ గారు. ఆయన దేవుణ్ణి నమ్ముకుంటే బాగుంటుంది నువ్వు బాబు అనేవారు. మాకు దేవుడు అంటే పెద్ద నాకేం ఇంట్రెస్ట్ లేదండి, నేను ఎప్పుడు మేము ఇంకా ఆంజనేయస్వామి భక్తులు, మా ఫాదర్ పూజలు అవి చేస్తారు, టీచరు అనేవాడిని. అలా కాదు, నువ్వు దేవుణ్ణి నమ్ముకోవాలి, దేవుళ్ళో చేసిన మేలు నీకు గొప్ప మేలు చేస్తాడు, నీ జీవితంలో మంచి మేలు జరిగితే, నువ్వు కూడా పెద్ద చదువుకోలేదు కాబట్టి ఈ వృత్తిలో ఉన్నావు కాబట్టి ఇది నేర్చుకుంటూ మంచి మేలు పొందాలి, మంచి సాక్షిగా ఉండాలి నువ్వు దేవునికని ఆయన చర్చికి ఫస్ట్ నన్ను స్టార్టింగ్ పేపర్లో తీసుకెళ్లారు. నేను మర్నాథ విశ్వాస సమాజం గుల్లపల్లి మోజా చౌదరి గారు చర్చి కట్టారు అప్పట్లో 2004లో. ఆ చర్చికి వెళ్ళేవాడిని. అలా వెళ్తూ ఉండగా వివాహం జరిగింది 2006లో. వివాహం జరిగిన తర్వాత నా భార్యకి అనుకోని రీతిగా 3500 మంది 35 పోస్టులు ఉన్నాయి మన ఏలూరులో. అప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా. 35 పోస్టులు ఉంటే 3500 మంది ఎగ్జామ్ రాస్తే ఈవిడికి వస్తుందేంటి అనుకున్నాను, ఊహించలేదు నేను అని చిన్న ప్రార్థన కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉండి ఏలూరులో మా పాపను ఒళ్ళో పెట్టుకుని చిన్న ప్రార్థన చేసుకున్నాను, వచ్చిరాని ప్రార్థన. దేవుడు అనుకోని రీతిగా ఈవిడికి 5వ ర్యాంక్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, ప్రభు మహిమ కలుగును గాక. దేవుడు నా జీవితంలో అదే గొప్ప కార్యం చేశాడు. అలా ఎన్నో కార్యాలు చేశాడు. అలాగే నాకు ఈ పెత్తాడి పిల్ల వచ్చిన తర్వాత
అయ్యగారి విషయంలో కూడా నా అయ్యగారి ఇంట్లో ఉన్నాం 1 సంవత్సరం. ఉన్న తర్వాత ఇంకా చర్చికి వస్తాం మొదలెట్టాం. గృహం కావాలి ప్రభా అని ప్రార్థన చేయమని అనేవాళ్ళం. అందరూ కూడా మా సంఘ బిడ్డలు ప్రార్థన చేసేవారు, మా దాసులు కూడా ప్రార్థన చేశారు. అటు రీతిగా నాకు ఊహించలేని మంచి గృహం ఇచ్చాడు యేసు ప్రభు. ఈ లోకంలో నివసించడానికి మన తాడిపిల్లిలోనే మంచి గృహాన్ని ఇచ్చాడు. అలాగే నా బిడ్డ కూడా ఇంజనీర్ సీటు వస్తుందా రాదా అనుకున్నాం. ఊహిన రీతిగా ఆవిడ కూడా మంచి ర్యాంక్ ఇచ్చి మంచి సీట్ ఇచ్చాడు. అలాగే నా కుమారుడు కూడా 9th క్లాస్ చదువుతున్నాడు. వాడు కూడా కొంచెం ఆడి గురించి కూడా ప్రార్థన చేయాలని అందరినీ సంఘబిడ్డలని దైవజనులని కోరుతున్నాను. వీటిలన్నిటికన్నా నా జీవితంలో శోధన ఎక్కువ ఉండేది, నా కుటుంబంలో శోధన. ఇలా ఎప్పుడైతే దేవుళ్ళో ఉన్నామో మనకు శోధన ఎక్కువ అవుతుంది. ఎవరికైనా సరే, ఎవరి కుటుంబంలో దేవుని దగ్గరికి ఎప్పుడైతే మనం చేరుతున్నామో సాతాను ప్రభావాన్ని మనం ఎదిరించే శక్తి మనలో ఉండాలి. శక్తి ఉండాలంటే అయ్యగారు ఒకటే మాట అనేవారు, ప్రార్థన అనే ఆయుధం నీ దగ్గర ఉండాలి. ఏదేమైనా సరే ప్రార్థన అనే ఆయుధం మోకాళ్ళు ఉంచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అక్కడ కార్యం చేస్తాడు. నువ్వు ఇవన్నీ పక్కన పెట్టు అన్నారు. అలాగే నేను గత ఒక 6 మాసాల నుంచి చాలా భక్తితో భక్తితో ఎప్పటి నుంచో ఉంటున్నాను. భయంతో కూడిన భక్తి నేను ఒక 6 నెలల నుంచి మాత్రమే ఉంటున్నాను. ఎవరైనా సరే భయంతో కూడిన భక్తితో ఎప్పుడైతే ఉన్నారో అప్పుడు దేవుడు మంచి కార్యాలు చేస్తాడు. మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆయన బలవంతుడగు దేవుడు మన జీవితాల్లో ఎన్నో మేలు ఉపకారాలు చేస్తాడు. అలాగే ప్రభు నా జీవితాల్లో అలా ఉపకారాలు ఒకటోటి 2024 సంవత్సరంలో ఘనంగా నన్ను ఆశీర్వదించి దీవించి అనేక కార్యాలు చేశాడు. మంచి సాక్ష్యాన్ని నేను చెప్పుటకు ఆ దేవుడు నా యందు ఆయన కృపించాడు. కృపణ వల్లనే నేను ఈ స్థితిలో ఉన్నాను. మరణ ఛాయల నుంచి నాకు కూడా ఎన్నో కరుణా కేసులు చేశాను. చేసినా సరే నాకు కూడా కరుణ వచ్చి మరణ ఛాయల దాకా వెళ్ళిపోయాను. దేవుడు మళ్ళీ మరణ ఛాయల నుంచి సజీవుల గుంపులో ఉంచి నన్ను దేవుడు ఈ రోజుని ఈ సజీవుల గుంపులో ఉంచి ఈ సాక్ష్యం చెప్పుటకు అయ్యగారు కూడా నా గురించి ప్రార్థన చేశారు. ఎంతగానో సంఘబిడ్డలు కూడా ప్రార్థన చేశారు. వారందరికీ నిండైన వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ నూతన సంవత్సరం, ఎన్నో నూతన సంవత్సరాలు మన జీవితాల్లో నాకు 50 సంవత్సరాలు వచ్చినాయి. 51 మొన్నే వచ్చింది. ఇంకా ఇలా సంవత్సరాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఇది కాదు కానీ మనం భయంతో భక్తితో దేవుని యందు నిత్యము ఆయన స్తుతించి ఆయన ఆరాధించి అనేక మందికి మార్గదర్శులుగా మనం ఉండాలి. మనం ఉన్నప్పుడే దేవుడు మనకి ఎన్నో కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. అలాగే ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించాలని ప్రార్థన చేస్తున్నాను.